యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం రావి చెట్టును ఎందుకు పూజించాలి, రావి చెట్టుని పూజిస్తే వచ్చేటువంటి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి పంచపల్లవాలు అని చెప్పేసి 5 రకాలైనటువంటి వృక్షజాతులు అందులో పేర్కొనడం జరిగింది. అందులో ప్రముఖంగా చెప్పబడేటువంటిది రావి చెట్టు లేదా రావి చిగుళ్ళు లేదా రావి కొమ్మలు. అయితే ఈ రావి చెట్టుని పూజించడానికి చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. అయితే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రద శివరూపాయ వృక్షరాజాయ నమో నమః అని చెప్పి మనకి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ రావి చెట్టు మొదట్లో మూలతో బ్రహ్మరూపాయ, బ్రహ్మగారు కొలువై ఉంటారు. మధ్యతో విష్ణురూపిణే, రావి చెట్టు మొదట్లో బ్రహ్మగారు ఉంటే మధ్యలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అదే కాకుండా అగ్రద శివరూపాయ వృక్షరాజాయ నమో నమః, రావి చెట్టు యొక్క చివరి భాగంలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. అటువంటి వృక్షరాజా నమో నమః, అటువంటి వృక్షజాతికి నేను నమస్కారం చేస్తున్నాను అనేటువంటి శ్లోకాన్ని మనం రావి చెట్టుని పూజించేటువంటి సందర్భంలో చెప్పుకుంటూ ఉంటాం. అయితే రావి చెట్టుని పూజించే సందర్భంలో ఏమాత్రం కూడా మనం రావి చెట్టుని స్పృశించకుండా పూజ చేయడం అనేటువంటిది చాలా దృష్టికోణంతో ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. ఎందుచేతనయ్యా అంటే చాలామంది రావి చెట్టును ముట్టుకుంటూ నమస్కారం చేస్తూ ఉంటారు. పరమేశ్వర స్వరూపంగా కొలిచేటువంటి ఆ యొక్క వృక్షజాతిని మనం పూజ చేసేటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా స్పృశించకూడదు. అయితే రావి చెట్టును పూజ చేయడం వలన మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి ధర్మశాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. ఎందుచేతనయ్యా అంటే రావి చెట్టు అనేటువంటిది చాలా ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి వృక్షంగా చెప్పుకుంటూ ఉంటారు. రావి చెట్టుకు కానీ మనం ప్రదక్షిణ చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చును. అంతేకాకుండా ఆదివారము, మంగళ, శుక్రవారాల్లో రావి చెట్టుకు కనుక మనము ప్రదక్షిణ చేసి రావి చెట్టును కానీ పూజించినట్లయితే సమస్తమైనటువంటి విద్యాపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా సంతతితో బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రావి చెట్టుని పూజ చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది త్వరితగతిన సంతతిని కూడా పొందేటువంటి యోగ్యత లభిస్తుంది అని చెప్పి ధర్మశాస్త్రంలో చెప్పబడుతోంది. అందుచేతను ఇటువంటి ఫలితాలను కలిగించేటువంటి రావి చెట్టుని పూజ చేయడం వలన సమస్తమైనటువంటి విద్యా విజయ వైభవాలు కలుగుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ధన్యవాదాలు.